బుద్ధులు అంతే, ఈయన అంతే. కుక్క గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు. దివాన్ అండ్ ఓన్లీ కుక్క రచ్చు రవి. కుక్కకు ఎన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, ఎంత వాల్యూ ఉంటది చెప్పడానికి వచ్చాను. కుక్క గెటప్ లో మీరు వచ్చానని. మనిషికి విశ్వాసం తక్కువ. అరే కుక్కలాగా విశ్వాసం ఉండాలరా అంటారు. మనకు ఆ బుద్ధి లేదు. మనిషి లెక్కనే ఉంటాడు. పాయిజన్ డేంజరస్. అవును, మనిషి గొప్పనా కుక్క గొప్పనా? ఎనీడే మనిషి గొప్ప. ఎట్లా గొప్ప? మనిషి ఉంటేనే కదా కుక్క బతికేది, లేకపోతే అదే బతుకుతుంది. ఒక్క నిమిషం, భూకంపాలు వచ్చేది ఫస్ట్ కుక్కకే తెలుస్తుంది. నువ్వు పుట్టినాక ఎప్పుడు వచ్చిందిరా భూకంపం? మీద మనిషి మిగిలిచ్చింది కుక్క తింటది, కుక్క మిగిలిచ్చింది మనిషి తినడు. రావులే. ఆఫీస్ పోయొచ్చినాక నీ భార్య నీకు ఎదురుగా మన ఇద్దరం పోదాం. నీ మీది ఉరికెత్తదా నీ పిల్లం, లేకపోతే నా మీది ఉరికెత్తదా చూద్దాం. నీ మీదికి ఇట్లా ఉరికెచ్చినట్టు చేసి పక్కన ఆఫీస్ లో స్నానం చేసినప్పుడు అంటది. అది నా మీదకి వచ్చి టోమీ మార్నింగ్ నుంచి మిస్ అయ్యాన్రా అని దగ్గర తీసుకుంటది. అది మనిషి గొప్పతనం. పోయొచ్చినాక నీకు స్నానం చేయించిందా లైఫ్ లా ఒక్కసారన్నా? ఇక నా దగ్గరికి స్నానం చేయిస్తుంది, తోకలేపి చేయిస్తుంది, మూతులేపి చేయిస్తుంది. ఇదంతా ఎందుకు? షాపింగ్ లో పోవడానికి మీరు కావాలి, కాడికి ఇక్కడానికి. షాపింగ్ లో మాత్రం సంకలం మేము కావాలి. టామీ, హౌ ఇస్ ఇట్ రెడ్ డ్రెస్? నో నో, ఐ ఆల్సో థింక్ లైక్ దట్. మేము టైర్ కనపడితేనే కాళ్ళు లేపిపోతాం రా. కానీ మీరేందిరా, టైర్ కనపడకుండా గోడ కనపడ్డా, ట్రాన్స్ఫారం కనపడ్డా మీకోసమే పెట్టినట్టు. అంటే మీరు గోడల మీద పోరు, మేము ఎక్కడ కాలుకు వీలుగా ఉంటే దాని చుట్టూ తిరిగి మరి పోతాం. ఓకే, మన హైట్ లోనే ఉన్నది. చేసిన గొప్ప పని నీ లైఫ్ లో ఒకటి చెప్పు. యాంకరింగ్. అది గొప్ప పని. ఎంతమంది జరగొట్టినారు నీ యాంకరింగ్ వల్ల? సగం పొరిలు నిద్రపోతలేరు. అయ్యే వాళ్ళకి టెన్షన్ పుట్టింది. డాడీ, నాకు రవిగాన్ లాంటి మొగుడే కావాలి. మేము సొసైటీకి ఎంత ఉపయోగపడతామంటే, అరే దయ్యాలు మాకే కనపడతాయి. రచనకి ఎప్పుడైనా దయ్యం కనిపించిందా? రోజు కనపడుతుంది కదా నాకు. అసలు మీ వాల్యూ పెంచేదే భర్తలు కాదు. భర్తతో పోతే తప్పులు ఏరుతారు. పొట్ట చూసి, ఆ బట్ట చూసి, ఈయన మీ ఆయన మమ్మల్ని పట్టుకోవాలి, సంకల పెట్టుకోవాలి. ఎంత ఖరీదైన కుక్కుంటే అంత వాల్యూ పెరుగుతుంది నీకు. ఓ మై గాడ్, చాలా రేర్ బ్రీడ్ రా ఇది. ఎక్కడ కొన్నావు అంటే జర్మన్ షెపర్డ్ ఎప్పుడు వెనకడ కాలం 98. ఇప్పుడు అంతా రచ్చ బ్రీడ్. కష్టపడి 10 కుక్కల పక్కకు తిప్పితే ఇది బయటికి వచ్చింది. నేను 10 మంది తిరిగినాక కన్నాక కూడా ఓ మై గాడ్ రేర్ బ్రీడ్. మొగునికి దెబ్బ తాకింది అనుకో, ఏమైంది? వాట్ హ్యాపెండ్? హెడేక్. సత్యం, టాబ్లెట్. ఓ నో, ఓ సీరియస్ గా 108. మా ఆయనకి ఏదో అయింది, పట్టుకుపోండి. అదే కుక్క పిల్లకేమన్నా అయింది ఇంట్లో, ఫోన్ వచ్చింది ఆఫీస్. ఓ మై గాడ్, ఓ మై సార్ నాకు టామీకి ఏమైందంట. ఓ గాడ్, ఏం కావద్దు మొగుడు పోయినా మంచిది, కానీ టామీకి ఏం కావద్దు. కుక్కని చూసి విశ్వాసం నేర్చుకోవాలన్నది 100% నిజం. విశ్వాసంగా ఉంటే ఆ కుక్కలన్నీ మనకు చేస్తాయి సలాం. కానీ అప్పటిదాకా ఆ కుక్కలన్నిటికీ చేస్తున్నా నేను సలాం.